హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? యమ్మీ యమ్మీ పాస్తా చేసేసుకుందామా? దీనికి కావాల్సినవి సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొత్తిమీర, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా కెచప్. ముందుగా స్టవ్ వెలిగించుకుని వాటర్ పెట్టుకుని అవి బాయిల్డ్ అయ్యాక దాంట్లో పాస్తా వేసి ఉడికాక మిగిలిన వాటర్ చేంజ్ చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించి వేరే పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన జింజర్ గార్లిక్ ముక్కలు కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ వేసుకోవాలి. అవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని టమాటా ముక్కలు వేసుకొని గరిటతో స్మాష్ చేసుకుంటూ పేస్ట్లో అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకోవాలి. అవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని సోయా సాస్, చిల్లీ సాస్, టమాటా కెచప్ వేసుకోవాలి. 1 to 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించి పెట్టిన పాస్తా వేసుకుని బాగా కలుపుకోవాలి. 3 to 5 మినిట్స్ ఫ్రై చేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతే, పాస్తా రెడీ అండి. ఆనియన్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. బాయ్ అండి.